ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే కాకూడదు. అదేంటో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు కుట్టి జోన్. కుట్టి యూకే వెళ్ళే ముందు మేమైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే వెళ్ళాము. ముందుగా గట్టమ్మనైతే దర్శించుకున్నాము. తన కోడిబియ్యం పోసి తల్లులనైతే దర్శించుకోవడానికి బయలుదేరాము. మధ్యలో జంపన్న వాగుని కూడా దర్శించుకొని తులాభారంకైతే వెళ్ళాము. ఇక్కడ తులాభారంలో కుట్టి కుట్టి కోసం అమ్మ మొక్కిన మొక్కుని తల్లులకైతే సమర్పించుకోవడానికి తులాభారంలోనైతే కుట్టిని కూర్చోబెట్టాము. ఉన్నది కుట్టి మాత్రం 10 కేజీసే. కాకపోతే కొంచెం తక్కువ అయితే పెట్టకూడదంట. కుట్టి ఉన్న 10 కేజీస్కి 11 కేజీస్ అయినా లేకపోతే 12 కేజీస్ అయినా పెట్టాలంట. అక్కడున్న వాళ్ళు కూడా ఇదే చెప్పారు. అలాగే మా అమ్మ కూడా అలా చెప్పింది. సో మేము కుట్టి ఉన్న 10 కేజీస్కి 12 కేజీస్ అయితే బంగారాన్ని పెట్టాము. అలా ఆ బంగారాన్ని మనస్ఫూర్తిగా మొక్కి అమ్మవార్లను దర్శించుకోవడానికైతే బయలుదేరాము. కుట్టి అయితే చాలా ఎంజాయ్ చేసింది. కూర్చుంది ఫస్ట్ టైం కదా తులాభారంలో. సో అక్కడున్న పూలమాలను కూడా తీసుకొని బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని అలా అమ్మవార్లను దర్శించుకోవడానికి బయలుదేరాము. ఈ వీడియో తీసింది లాస్ట్ ఇయరే అయినా కానీ పోస్ట్ చేసేది మాత్రం ఈ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జరిగిన రినోవేషన్ కానీ డెవలప్మెంట్ కానీ మీరు చూడాలి కదా. అలా ఆ బంగారాన్ని తల మీద పెట్టుకొని ముందుకైతే వెళ్ళాము. అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి గుర్తింపు ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి సందేహాలు చాలా మంది ఉన్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు చాలానే కారణాలున్నాయి. ఒక కథ ప్రాచుర్యంలో అయితే ఉంది. పూర్వం ఒకానొక కాలంలో కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలా మధ్య ఓ పసిపాప అయితే కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడారానికైతే తీసుకొచ్చారు. పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. ఇక అందరూ ఒకసారి తదేకంగా చూడండి. అమ్మవారి కళ్ళు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. తన కుటుంబం మరణించిందన్న వార్త వినగానే సమ్మక్క యుద్ధరంగానికైతే దిగింది. ఆమె వీరత్వాన్ని చూసిన రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఒక కాకతీయ సైనికుడు సమ్మక్కను బెల్లంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోతుందని చెబుతారు. ఆ తర్వాత ఆ చెట్టు కింద ఒక పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణిలో కనిపించిందంటూ ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. అలా ఆ కుంకుమ భరణిలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకైతే తీసుకొచ్చి పూజిస్తారు. మేము కూడా సమ్మక్క సారలమ్మకు చీరలను పెట్టి ఒడిబియ్యం పోసి బంగారాన్నైతే సమర్పించాము. మా అమ్మ కుట్టి కోసం మొక్కిన మొక్కునైతే సమ్మక్క సారలమ్మలకు అందజేశాము. నేనైతే ఎప్పుడు అమ్మవారి కళ్ళను ఇంత స్పష్టంగా అయితే చూడలేదు. కానీ ఇక్కడ మాకు కనిపించిన ప్రకారం అయితే అమ్మవారి కళ్ళైతే చాలా స్పష్టంగా కనిపించింది. కుట్టి కూడా దేవతలిద్దరికీ ప్రదక్షిణాలు చేసి